కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. రాహుల్ గాంధీ హర్యానాలో ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. మరోసారి ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు. హర్యానా ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది అన్న రాహుల్ 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయంటూ ఆరోపించారు. రాహుల్ హైడ్రోజన్ బాంబుకి ఈసీ రియాక్షన్, పోలింగ్ బూత్లోని కాంగ్రెస్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. అలాగే ఎస్ఐఆర్ను రాహుల్ వ్యతిరేకిస్తున్నారా, మద్దతు ఇస్తున్నారని కూడా అడుగుతూ ఉన్నారు. అంతేకాదు బ్రెజిల్కు చెందిన ఒక మోడల్కి అక్కడ మల్టిపుల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఆమె బ్రెజిల్ పౌరురాలు, కానీ ఇక్కడ ఆమెకి ఎలా ఓట్లు వచ్చాయని దాని మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమె కూడా బ్రెజిల్కి చెందిన ఓటర్ కూడా రియాక్ట్ అయ్యారు. నన్ను భారతదేశంలో సెలబ్రిటీనే చేసేసారంటూ కూడా రియాక్ట్ అయ్యారు. సో దీన్ని నాగేశ్వర్ గారు దీన్ని ఎలా చూడాలి? ఇది కావాలని చేసినటువంటి ఒక ప్రక్రియగా చూడాలా, లేదు ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఒక లోప ప్రక్రియగా మనం చూడాలా? అంటే అది ఇన్వెస్టిగేట్ చేస్తే తప్ప చెప్పలేము. బట్ డెఫినెట్గా ఎవరైనా దొంగ ఓట్లు నమోదు చేయించాలనుకుంటే బ్రెజిలియన్ మోడల్ ఫోటో పెట్టి చేయించాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే అది కావాలని కుట్రపూరితంగా చేశారని చెప్పలేం, కానీ డెలిబరేట్గానే చేసి ఉండాలి. చేయకపోతే బ్రెజిలియన్ మోడల్ ఫోటో ఎందుకు వస్తుంది అన్ని ఓట్లలో? సో అందువల్ల అవి ట్రివియల్ ఇష్యూస్. బ్రెజిలియన్ మోడల్ ఫోటో ఉందా, ఇంకో ఫోటో ఉందా, అది ఇంపార్టెంట్ ఇష్యూస్ కాదు. ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఎన్నికల ఓటర్ల జాబితా ఏ రకంగా ఫుల్ ప్రూఫ్గా ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ తాజా ఆరోపణలు ఏంటంటే 25 lakh అంటే రిపిటేటివ్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్, లేదు మోర్ దెన్ వన్ ప్లేస్లో రిజిస్టర్ అయిన వాళ్ళు, ఇలా ఉన్న వాళ్ళు 25 లక్షల మంది ఉన్నారు. సో ఈ 25 లక్షల మంది గనక ఓట్ చోరీ జరగకపోతే మేము గెలిచే వాళ్ళం అనేది రాహుల్ గాంధీ వాదన. ఎందుకంటే హార్డ్లీ ఇప్పుడు మీకు బీహార్ ఎన్నికైతే లాస్ట్ ఎలక్షన్లో 12,700 ఓట్ల తేడాతో గెలిచారు. మీకు రూలింగ్ ఎన్డీఏకు ప్రతిపక్ష మహాగఠబంధన్కు టోటల్ ఓట్లలో తేడా కేవలం 12,700 మాత్రమే, 12,700. అలాగే లిటిల్ ఓవర్ 1% తేడా మాత్రమే హర్యానాలో. అంత నారో మార్జిన్తో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏమవుతాయంటే కొన్ని ఓట్లు మ్యానిపులేట్ అయినా కూడా ఫలితాలే మారిపోతాయి. సో అందువల్ల డెఫినెట్గా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ ప్రజల్లోకి కూడా బాగా వెళ్ళటానికి కారణం అది. సో మరి ఇది నిజంగానే జరిగిందా? ఇప్పుడు ఓటర్ల జాబితాలో ఉన్న ప్రతి తప్పును కుట్రపూరితంగానే మ్యానిపులేషన్గా జరిగిందని కూడా కంక్లూడ్ చేయలేము. ఓటర్ల జాబితాలో చాలా తప్పులు ఉంటాయి, అందులో అనుమానం లేదు. సో ఓటర్ల జాబితాను సరిచేయాలన్నది నిజం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులన్నీ ఒక పార్టీ మాత్రమే చేయించి తనకు అనుకూలంగా ఓట్లు గుద్దుకుంటుందని కూడా కంక్లూజన్ చేయలేం. సో ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్కు కరెక్ట్గా కొరిలేట్ చేయలేం కూడా. రాహుల్ గాంధీ కర్ణాటకతో మొదలైంది, ఇప్పుడు మహారాష్ట్ర, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా హర్యానా. ఏం సాధించగలిగాడంటే ఒక పబ్లిక్ పర్సెప్షన్ అయితే క్రియేట్ చేయగలిగాడు. ఏంటంటే బీజేపీ ఆడడం లేదు. ఎందుకు అంటే దీనికి కారణం ఎలక్షన్ కమిషన్ల నియామక ప్రక్రియలో చట్టాన్ని సవరించి ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్లోనే ఎలక్షన్ కమిషన్ నియమించేలా చట్టాన్ని మార్చడం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి భిన్నంగా. 2, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు ఇస్తున్న రాజకీయపరమైన స్టేట్మెంట్లు, ప్రభుత్వం వైపు నుంచి అధికార పార్టీ నుంచి దబాయింపే తప్ప ఈ తప్పులు జరిగాయి, ఈ తప్పులు ఉన్నాయి, వీటిని సరిచేద్దామనే ఒక ఓనర్షిప్ అకౌంటబిలిటీ లేకుండా ఉండడం. కుట్రపూరితంగా జరిగినా కుట్రపూరితంగా జరగకపోయినా ఓటర్ల జాబితాలో తప్పులైతే సవరించాలి కదా. ఆ సవరించాలి అనేది ఎక్నాలెడ్జ్ అంగీకరించకపోవడం, ఏమంటే మీరు ఓట్ తీసుకొని చేయండి, ఇలా రివర్స్లో దబాయించడం. సో అందువల్ల ద పొలిటికల్ రెస్పాన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది మరింత అనుమానాలకు దారితీస్తుంది. అందువల్ల ఇప్పటికీ ఎలక్టోరల్ లిస్ట్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయి. వాటిని సరిచేయడానికి ఒక హానెస్ట్ ప్రయత్నం చేయకుండా దేశవ్యాప్తంగా మళ్ళీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఇంకా అనుమానాలు పెరగడానికి కారణమవుతాయి కదా. అంటే ఎస్ఐఆర్ ద్వారా ఆ ప్రక్షాళన జరగదంటారా? ఎస్ఐఆర్ వల్ల ప్రక్షాళన జరిగితే సమస్యనే ఎస్ఐఆర్ వల్ల కదా.
ఇప్పుడు మీకు బీహార్లో చర్చ అదే కదా, ఎస్ఐఆర్ వల్లనే నీకు జనైన్ ఓటర్లను తొలగించారు, అణగారిన కులాల ఓటర్లను తొలగించారని. మీకు బీహార్లో ఎనామలీ ఏంటి అంటే సహజంగా బీహార్లో మైగ్రేషన్ ఎక్కువ. ఎవరు మైగ్రేట్ అవుతారు? స్త్రీలు మైగ్రేట్ కాదు, పురుషులు అవుతారు. కానీ చాలా చోట్ల ఈ ఎస్ఐఆర్ జరిగిన దగ్గర మీకు ఉమెన్ ఓటర్స్ ఎక్కువ డిలీట్ అయ్యారు. సో ఎందుకు ఉమెన్ ఓటర్స్ ఎక్కువ డిలీట్ అవుతారు? ఈ క్వశ్చన్ ఆన్సర్ లేదు. సో అందువల్ల మీకు అనామలీస్ క్లియర్గా కనబడుతున్నాయి. ఎస్ఐఆర్ అనేది అవసరమే కాదని అనరు. కానీ రాజకీయ పార్టీలన్నీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని పార్టీలకు అనుమానాలు లేకుండా ఆ ప్రక్రియ జరగాలని కోరుకోవాలి కదా. నాగేశ్వర్ గారు, కాంగ్రెస్ కూడా మొన్నటి వరకు ఈవీఎంలు ట్యాంపరింగ్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఓట్ చోరీపైనే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలా చూడాలి దాన్ని అసలు? అంటే ఈవీఎంల పైన కాంగ్రెస్ ఒక్కటే కాదు కదా, ఈవెన్ బీజేపీ కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈవీఎంలను వ్యతిరేకించింది. మీకు జీవీఎల్ నరసింహారావు బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ పుస్తకం రాస్తే, అఫ్కోర్స్ ఆయన అప్పుడు బీజేపీలో లేడు, అప్పుడు పుస్తకం రాస్తే దానికి ముందు మాట ఎల్కాదు అని రాశాడు. సో బీజేపీ కూడా వ్యతిరేకించిన సందర్భం ఉంది. 2019లో చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకించాడు, 2024లో జగన్ వ్యతిరేకించాడు. సో మన దేశంలో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద పడతారు పార్టీలు. ఇదేం కొత్త కాదు, అన్ని పార్టీలు చేశాయి ఇవన్నీ. సో అందువల్ల ఒక్క కాంగ్రెసే ఈవీఎంల మీద వ్యతిరేకంగా మాట్లాడిందంటే కరెక్ట్ కాదు. ఇక ఈవీఎంల కన్నా కూడా ఓట్ చోరీ అనేది ఒక ఎలక్టోరల్ సిస్టమ్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కాన్ఫిడెన్స్ను, ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా మోడీ ప్రభుత్వ వైఖరి ఎప్పుడైతే ఉందో ఈ ఓట్ చోరీకి ఎక్కువ ప్రాధాన్యత కలిగింది మీకు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యంలో చాలా మౌలికమైంది. అందువల్ల మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి అష్యూర్ చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ నియామకం కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉండాలి. అందుకొరకు ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్తో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక మెంబర్గా ఉండాలి అన్నాడు. దాన్ని మార్చేసి ఒక క్యాబినెట్ మినిస్టర్ రాసుకున్నారు. అంటే ప్రభుత్వ మెజారిటీ ఉన్న కమిటీ ఇవాళ ఎన్నికల కమిషన్ నియమిస్తుంది. ఇక అక్కడే మొదలైంది కదా కాన్ఫిడెన్స్ పోవడం. తర్వాత మీకు ఓటింగ్ షెడ్యూల్ తీసుకున్న ఎన్నికల్లో నాయకుల ఉపన్యాసాలపైన వచ్చే కంప్లైంట్ల విషయంలో ఎన్నికల కమిషన్ రియాక్ట్ అయ్యే తీరు చూసినా ఇంకా అనుమానాలు ఎన్నికల కమిషన్ మీద పెరుగుతూ వచ్చాయి. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. అన్నిటికీ మించి ఓట్ చోరీ పైన రియాక్ట్ అయిన తీరు మరింతగా ఇబ్బంది పెట్టింది. ఒక పొలిటికల్ లీడర్ లాగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయితే ఎట్లా? రైట్. అంటే ఈ ఓటర్ల జాబితా ప్రక్రియ విషయంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకు ఇది దశాబ్దాలకి ఇలాగే జరుగుతుంది, సంవత్సరాలుగా ప్రతి ఎలక్షన్కి ఇవే రకమైన ఆరోపణలు వస్తుంటుంటాయి, కానీ మార్పు మాత్రం ఎక్కడ వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. మార్పు ఏది రాలేదని కంక్లూజన్ కూడా చేయడం కరెక్ట్ కాదు. కానీ డెఫినెట్గా తప్పులు ఉన్నాయి. దాన్ని సరిచేయడానికి ఎన్నికల సంస్కరణల పైన పెట్టిన అనేక కమిటీలు అనేక తీర్పులు ఇచ్చాయి. ఇప్పుడు అది చాలా పెద్ద సబ్జెక్టు. ఓటర్ల జాబితాను ఎలా చాలా సింపుల్. ఇవాళ ఆధునిక టెక్నాలజీ వచ్చాక చిన్న సాఫ్ట్వేర్ రన్ చేస్తే తెలిసిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకు భార్య భర్త ఒకే ఇంట్లో ఉంటారు, మరి రెండు బూతులు ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి పేరు, అడ్రస్ అన్నీ కొడితే కొన్ని మిలియన్ పేజెస్ ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాఫ్ట్వేర్ ఉపయోగించి నువ్వు తెలుసుకోవచ్చు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మీకు తప్పుల తరక్కగా ఉండాల్సిన అవసరమే లేదు, అవకాశమే లేదు. ఆ ఇంటగ్రిటీ ఎన్నికల యంత్రాంగం చూపెట్టగలగాలి, ఆ కాన్ఫిడెన్స్ చూపెట్టగలగాలి. ఎన్నికల కమిషన్ విచిత్రంగా ఏమంటుందంటే అది రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, మీరు ఎవరైనా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడితే మళ్ళీ మీరు వచ్చి ఎన్రోల్ చేసుకోండి అంటున్నారు. అది ఆన్సర్ కాదు కదా. ఒక ఇంత ఆధునిక కాలంలో, ఇంత టెక్నాలజీ ఉన్న రంగంలో ఓటర్ల జాబితాను సరిగా చేయడం పెద్ద అసాధ్యమైన విషయం కాదు కదా. అంటే ఆధార్తో అనుసంధానం చేయటం దీనికి ఒక పరిష్కారం అని అనుకోవాలా? అంటే ప్రతిదాన్ని మనం ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో దాన్ని మొత్తం చెప్పలేము. ఆధార్ కూడా ఒక ఫ్యాక్టర్గా ఉండొచ్చు, కానీ ఆధార్తో అనుసంధానం చేయడం అని కాదు. ఫండమెంటల్ పాయింట్, ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నేను చెప్పేది